హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన దీపవర్ణన. ఈరోజు శనివారం కదండి, చాలామంది పిండి దీపాలు పెట్టుకుంటారు. అది ఎలా పెట్టుకోవాలో నేను మీకు చెప్తాను. పిండి దీపాలు అంటే అండి, బియ్య పిండిని మనము మన ఇంట్లో ఉండే బియ్య పిండి యూజ్ చేయొద్దండి. రైస్ మనం నానబెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ లేకుంటే ఒక 1 అవర్ నీళ్ళల్లో మంచిగా కడిగి నానబెట్టుకొని తీసి వార్చి ఒక బట్టలో మంచిగా ఆరబెట్టుకున్న తర్వాత మనము మన స్టవ్ ఏరియా మీద మొత్తం మిక్సీని కూడా తుడుచుకొని మొత్తం ఈ ప్రాసెస్ అంతా మడితోనే ఉంటుందండి. కాకుంటే మీరు ఉతుకున్న డ్రెస్సే కాబట్టి శారీ అయినా డ్రెస్ అయినా ఏదైనా పర్లేదు. కాకుంటే ఈ ప్రాసెస్ చేసేటప్పుడు మాత్రం ఎలాంటి ప్రదేశాలకు వెళ్ళకుండా మంచిగా అక్కడే ఉండి ఆ మిక్సీని కూడా తుడుచుకొని, ఆల్రెడీ మనం పచ్చళ్ళు అవి పట్టి ఉంటాం కాబట్టి అది మైలైపోతుంది. తడి క్లాత్తో తుడుచుకొని మంచిగా మిక్సీ పట్టుకొని ఈ బియ్య పిండిని మంచిగా జల్లెడతో జల్లించుకొని మెత్తగా వస్తుంది కదండి. ఒక గ్లాస్ రైస్ ఆరబెట్టుకొని మీరు మిక్సీ పట్టుకొని జల్లడించుకోండి. తర్వాత ఏ గ్లాస్తో అయితే మీరు రైస్ తీసుకున్నారో ఆ గ్లాస్ తోటి సమపాలల్లో కాకుంటే కొంచెం తక్కువ షుగర్ తీసుకొని అది కూడా మంచిగా మిక్సీ పట్టుకోండి. అది కలిపి ఒక చిన్న బౌల్ లాగా ఉంటుంది కదండి, దానికి మంచిగా అందులో ఒక గ్లాస్ అంత నెయ్యి వేసి మంచిగా మీరు ఒత్తిపత్తి కానీ లేకుంటే ఇంట్లో రెడీ చేసుకున్న ఒత్తి కానీ పెట్టి పిండి దీపాలు పెట్టి చేసుకోండి పూజని. చాలా మంచిగా ఉంటుంది వెంకటేశ్వర స్వామిది. ఈ ప్రాసెస్ అంతా మేము కూడా పెట్టుకుంటాం. కాకుంటే మేము శ్రావణ మాసంలో శ్రావణ జ్యోతి అంటే వెంకటేశ్వర స్వామికి జ్యోతి పెట్టుకుంటాం. అప్పుడు ఆ వీడియో మీకు చూపిస్తానండి. రోజు పెట్టుకునే వాళ్ళకు మాత్రం ఇంట్లో ఉండే పిండి యూజ్ చేయొద్దండి. ఇలా పట్టి పెట్టుకొని మీకు ఎంత అంటే అంత తీసుకొని మంచిగా ఆవు నెయ్యి పోసుకొని మీరు దీపం వెలిగించుకోండి. చాలా మంచిది వెంకటేశ్వర స్వామికి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.